ఆ కాలేజీకి 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కాలేజీలో చదువుకున్న వారంతా అన్ని రంగాల్లో స్థిరపడ్డారు. నేటికి పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు ఉన్నత విద్యను అందిస్తూ తనకు తానీ చరిత్రను లిఖించుకుంది. కాని కొందరు అక్రమార్కులు, కబ్జాదారులు ఆ కాలేజీ స్థలంపై కన్నేశారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసేస్తున్నారు. ఆక్రమించిన దానికి కంచె వేస్తున్నారు. అయినా ఎవరూ నోరు మెదపడం లేదు, ఎవరూ ప్రశ్నించడం లేదు, వేరెవరూ ఫిర్యాదు చేయడం లేదు. అన్నీ తెలిసినా అధికారులు సైతం అటువైపునకు వెళ్లడం లేదు. అధికార పార్టీ పేరు చెప్పి ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయంటూ బరితెగించి మరీ ఈ కాలేజీ స్థలాన్ని కబ్జా చేస్తున్న దౌర్జన్యఖండ ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నడిబొడ్డున వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి విద్యను చేరువ చెయ్యాలన్న లక్ష్యంతో పాటు అక్షరాస్యతను పెంచేందుకు 1955లో అప్పటి ప్రభుత్వం గూడూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇంటర్తో పాటు డిగ్రీలో వివిధ కోర్సులతో ఉన్నత విద్యను అందిస్తున్నారు. ఆ రోజుల్లో ఈ డిగ్రీ కాలేజీ పాత గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 25 మండలాలకు చెందిన విద్యార్థులు చదువుకున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. వివిధ స్థాయి, హోదాల్లో సెటిల్ అయ్యారు. అంతెందుకు, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సైతం ఈ కాలేజీ విద్యార్థినే. ఇక్కడి నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకుని విద్యార్థి, యువనేతగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా గూడూరుకు సేవలందిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు విద్యనందించిన ఈ కాలేజీ ప్రాంగణం ఇప్పుడు ఆక్రమణలకు గురవుతోంది. ప్రస్తుతం ఈ కాలేజీ చుట్టుపక్కల స్థలాలకు అమాంతంగా విలువ పెరగడంతో భూ కబ్జాదారుల కన్ను ఈ కాలేజీ స్థలంపై పడింది. ఇటీవల కాలంలోనే కొద్దిగా ఆక్రమించుకుంటూ లక్షలాది రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కోట్లు విలువ చేసే 100 అంకణాలకు పైగా ఆక్రమించేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫెన్సింగ్ వేసే సమయంలో కొందరు స్థానికులు, పూర్వ విద్యార్థులు వారిని ప్రశ్నించడంతో అధికార పార్టీకి చెందిన వారు వేయమంటున్నారంటూ చెప్పడంతో గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీ ముసుగులో ఈ కబ్జా చేసినట్లు అంతా చర్చించుకుంటున్నారు. గూడూరు ఎమ్మెల్యే సైతం ఈ కాలేజీలోనే చదువుకొని ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు. ఆయనే ఈ కబ్జాపై దృష్టి సారించి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పూర్తి స్థాయిలో సర్వే చేయించి కాలేజీకి అవసరమైన ప్రహరీ, రక్షణ కవచం ఏర్పాటు చేయాలని, అలాగే ఈ ప్రాంగణంలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాలని వారు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పందించి కాలేజీ స్థలాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. చూద్దాం ఆ కాలేజీ పూర్వ విద్యార్థి పాసం సునీల్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు. నాకు పని చేయమని చెప్తే వచ్చాము. ఆయన నంబర్ ఉందా? అంటే ప్రిన్సిపాల్ దగ్గర రండి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.